మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మణిపూర్ సీఎం కాన్వాయ్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో కాన్వాయ్ సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఆయన హాస్పిటల్ కి తరలించారు. కంగ్పోక్పాల్ జిల్లాలో ఈ దాడి జరిగింది. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ధృవీకరించింది. జరీబాంలో పర్యటించేందుకు సీఎం ఎన్ బీరేన్ వెళ్తూ ఉండగా దాడి జరిగింది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులే పనిచేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. తన కాన్వాయ్ దాడి ఘటనపై సీఎం బీరన్ సింగ్ స్పందించారు. ఇలాంటి దాడి జరగడం చాలా దారుణమని అన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఓ సీఎంపై దాడి చేశారంటే అది ప్రజలపైనే దాడి లాంటిదని అన్నారు. ఈ ఘటనపై తన మంత్రివర్గం తన అనుచరులతో మాట్లాడిన తరువాత తమ నిర్ణయం ఏంటి అనే దానిపై ఒక కంక్లూజన్కి వస్తామని తెలిపారు. మణిపూర్లో సీఎం కాన్వాయ్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో కాన్వాయ్ సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఆయన్ను హాస్పిటల్ కి తరలించారు అధికారు. కంగ్పోకల్ జిల్లాలో దాడి జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ధృవీకరించింది. జరీబాంలో పర్యటించేందుకు సీఎం ఎన్ బీరన్ వెళ్తూ ఉండగా దాడి జరిగింది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ దాడి సంభవించినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులే ఈ పని చేసి ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. मुझे कोई कॉल इनकी हैदराबाद कुछ होना है सार सुनो वही सारे ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఇటు మణిపూర్ సీఎం కాన్వాయ్ పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ సటాజ్, ఈ రోజు మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ పై ఉగ్రదాడి జరిగినట్లు కూడా భద్రతా సిబ్బంది భావిస్తున్నారు. ఉగ్రదాడిగా భావిస్తూ అక్కడ మొత్తం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం ప్రయాణిస్తున్న సందర్భంలో ఒక కార్యక్రమంలో పాల్గొనే సీఎం వెళ్తున్న సందర్భంలో కాన్వాయ్ పై దాడి జరిగింది. ఈ దాడిలో భద్రతా సిబ్బందికి గాయాలయ్యి సీఎం కు కూడా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అక్కడి నుంచి హుటాహుటిన ఇంపాల్లోని ఈ జరీబాంబ్ లో ఈ ఘటన జరిగింది. అంటే రీసెంట్ గా గత సంవత్సరం కాలంగా కూడా అంటే ఇది ఉగ్రవాదులు చేశారా లేదా అక్కడ రెండు తెగల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో గత సంవత్సర కాలం నుంచి అంటే పోయిన సంవత్సరం 2023 మే నుంచి ఇప్పటికీ అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని కంట్రోల్ చేయడంలో విఫలమైన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కావాలని ఆ కుకీలకు సంబంధించిన వారు లేదా ఆదివాసీలకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ గత కొంతకాలంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదరడం లేదు. గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఇప్పటికీ హింసాత్మక ఘటనలు జరిగాయి. గతంలో జరిగిన సంఘటనల వల్ల దాదాపు 200 మందికి పైగా చనిపోయారు, వందల సంఖ్యలో గాయాలయ్యారు. కానీ ఇప్పుడు జరిగింది ఉగ్రదాడిగా భావిస్తున్నప్పటికీ దీని వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై దర్యాప్తు చేయడానికి ఇప్పటికే ఒక కమిటీని వేసినట్లు తెలుస్తుంది. మణిపూర్ లో సీఎం ఉన్న బీరేన్ సింగ్ అంటే నిన్ననే ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి విందులో కూడా పాల్గొని జేపీ నడ్డా నివాసంలో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హాజరయ్యారు. నిన్న రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షులు నిన్న ప్రమాణ స్వీకారం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఎన్డీఏ పక్ష నేతలందరికీ కూడా కూటమి నేతలకు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమంలో పాల్గొని బీరేన్ సింగ్ తిరిగి మణిపూర్ వెళ్లారు. మణిపూర్ తర్వాత అక్కడ ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంలో ఆ కాన్వాయ్ పై దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఈ దాడి ఉగ్రదాడి అనేది భద్రతా దళాలు భద్రతా సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. అంటే భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వారికి మెరుగైన చికిత్స కోసం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంపాల్లోని జరీబాంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆ ప్రాంతం అంతా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఉగ్రవాదుల చర్యలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అక్కడ ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మొత్తం ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారా, వారికి సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా వారు అక్కడ జల్లెడపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మణిపూర్ వ్యాప్తంగా ఈ జరీబాంబ్ ప్రాంతం ఏదైతే ఉందో, ఒక ఉగ్రదాడి జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా పటిష్ట భద్రత మధ్య ఇక్కడ మొత్తం
తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఎవరైనా అనుమానితులు ఉన్నారా, అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు అనుమానితులు ఎవరైనా ఉంటే అటువంటి వారిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ ఉదయం అంటే ఈ రోజు ఉదయం 10:30 సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. జరీబాంలో పర్యటనకు వెళ్తుండగా బిరెన్ సింగ్ పై ఈ దాడి జరిగినట్లు కూడా మనకు తాజాగా అయితే సమాచారం అయితే అందుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ. मुझे कोई कॉल इनकी हैदर का कुछ होना रहे మణిపూర్లో సీఎం కాన్వాయ్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో కాన్వాయ్ సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఆయన్ను హాస్పిటల్కి తరలించారు. కంగ్పోక్పాల్ జిల్లాలో దాడి జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ధృవీకరించింది. జరీబాంలో పర్యటించేందుకు సీఎం ఎన్ బీరన్ వెళ్తుండగా దాడి జరిగింది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులే పనిచేసి ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. मुझे कोई कॉल इनकी हैदर का कुछ होना रहे తన కాన్వాయ్ పై దాడి ఘటనపై సీఎం బీరన్ సింగ్ స్పందించారు. ఇలాంటి దాడి జరగడం చాలా దారుణమని అన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఓ సీఎం పై దాడి చేశారంటే అది ప్రజలపైన దాడి లాంటిదే అని అన్నారు. ఈ ఘటనపై తన మంత్రివర్గం తన అనుచరులతో మాట్లాడిన అనంతరం తమ నిర్ణయం ఏంటి అనేది చెబుతామని అన్నారు.